Hello guys, this is Kirti Raghu. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఇది కంటెంట్ అయితే కాదండి. మనకి 2-3 డేస్ బ్యాక్ జరిగిన ఒక సోషల్లో ఏదైతే జరగకూడదో అదైతే జరుగుతున్నాయి అన్నమాట. అది మనం ఏంటో తెలుసుకుందాము. మీకు తెలిసే ఉంటుంది ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి ఎలా ట్రెండ్ అవుతున్నాడో మీకు తెలుసు. ఆయన ఒక బ్యాడ్ ఫామ్ లోనే ట్రెండ్ అవుతున్నారు. సో ఏం చేశారు, ఏమైంది అనేది మొత్తం వీటికి చెప్తాను. అది ఎంతవరకు ఏంటి, ఏం చేయబోతున్నావో చెప్తాను నేను మీకు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏంటంటే, ఇలా కూడా ఉంటారా, అసలు ఇలా ఉంటే ఎలా అనేట్టు ఒక వీడియోస్ అయితే మనం చూసాం అనమాట. ఆ వీడియోలో మనకు ఏమవుతుందంటే, ఈ హనుమంత్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా వీళ్ళ కంటెంట్ ఏంటంటే డార్క్ కామెడీ కంటెంట్ అండి. వీడియోస్ ని దాన్ని మనం అదొక కంటెంట్, దాన్ని వీళ్ళు ఇంకో డార్క్ కామెడీ కంటెంట్ ఒక మార్చి కమెంట్స్ పాస్ చేసి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇంకో 10 మందికి అయితే చూపిస్తారు అనమాట. సో ఇలా చేసే వాళ్ళకి అలా వీడియోస్ చేస్తూ వచ్చాడు. ఇలా చేస్తుంటే మెయిన్ గా ఏమైంది, ఒక డాడీ డాటర్, తండ్రి కూతుర్ల మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఒక మంచి హార్డ్ ఫార్మింగ్ వీడియో కొడ్డానికి వచ్చినట్టు వచ్చేసి ఉయ్యలుపుతారు బెల్ట్ తో వాళ్ళ డాడీ. అది రియల్ అనమాట. కానీ దాన్ని ఒక పాన్ వీడియోలో అయితే కింద కమెంట్స్ పాస్ చేసి ఒక పాన్ వీడియో లాగా మార్చేస్తారు ఆయన. ఈ వీడియో కోసం లైక్ కోసం చేస్తుంటారు కదా, దాని ఎందుకు ఇది చేస్తున్నారు అనుకోవచ్చు మీరు. ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ స్క్రీన్ మీద చూడండి. అక్కడ వేసిన వీడియోలో అయితే నందమూరి తారక రత్న గారు చనిపోతే వాళ్ళ డాటర్ వేసిన వీడియో కింద కూడా కమెంట్స్ జోక్ గా పాస్ చేశారు. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ డాడీ చనిపోతే సో అమ్మ సాంగ్ ని వాళ్ళ డాడీ వర్షన్ లో మార్చుకుని దానికి ఒక కమెంట్స్ పాస్ చేయడం. అండ్ ఉమెన్ చేసే రీల్స్ ని ఉమెన్ చేసే రీల్స్ ని ఆబ్జెక్టిఫై చేసి దాన్ని 18+ జోక్స్ గాను అండ్ ఇంకా ఇలా కమెంట్స్ పాస్ చేయడం చేస్తున్నారు. అండ్ మనోడు ఇంకో టాలెంట్ కూడా ఉందంట మన అన్నకి, డీప్ ఫేక్ కూడా చేస్తా అని చెప్పి సంథింగ్ ఏదో మెసేజ్లు చెప్తున్నాడు. ఇవన్నీ వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ నుంచి ఒక్కొక్కటిగా స్క్రీన్ షాట్ అయితే బయటపడుతున్నాయి. డీప్ ఫేక్ కూడా చేస్తారంట ఆయన. అండ్ ఇది చూడండి, ఇదేంటో ఆయన చెప్పాలి, మనకు కూడా తెలీదు. సో ఇలా వీడియోస్ ని మనం ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆయన చేసే వీడియో మనం చూద్దాం. ఫస్ట్ వాళ్ళ రీల్స్ అన్ని వేయను కొంచెం అందరూ చూస్తారు కాబట్టి 2-3 వేస్తాను, దాన్ని బట్టి మీ వీడియో అర్థం అవుతుంది. చూడండి. He went from sugar daddy to sweet daddy. And he went from his mother to his daughter. Open your mouth. It will be more like open your mouth. చూసారు కదా, ఇదండి జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ వీడియోని ఖచ్చితంగా ఇప్పుడు చిన్నపిల్ల అందరి దగ్గర ఫోన్ ఉంటుందండి. ఒక 5 రూపాయలు చిప్స్ కొన్నా కూడా 600, 700, 800 వాళ్ళు ఫోన్ పే చేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళు ఫోన్ లో కూడా ఐఫోన్ లో మెయింటైన్ చేస్తారు. చూస్తున్నారు అందరూ, మినిమం ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నారు, అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా పిల్లలు అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే మన సొసైటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సెక్స్ అనేది ఒక తక్కువ చేసేసారండి. అది మనకి 8th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ చెప్పాలని కాబట్టి మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ లోను దానిలోనూ పెడితే కొన్ని స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చెప్తున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్, వేరే స్టేట్ గవర్నమెంట్ కానీ, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ లో కానీ అక్కడ చదివాను నేను. ఇక్కడ అంతే. కానీ ఆ టాపిక్ వస్తే టీచర్ లీవ్ పెట్టడము, ఇంకోసారి వచ్చేవో పైన చెప్పేసి వెళ్ళిపోవడము, ఇవి చేస్తున్నారు. అండ్ ఒక పీరియడ్స్, అమ్మాయికి ఆడవాళ్ళకి వచ్చే పీరియడ్స్ ని కూడా అది ఇప్పటిదాకా పిల్లలకి, ఆ మగ పిల్లలకి చెప్పట్లేదండి. చిన్నప్పటి నుంచి అది ఏంటి, అది ఎందుకు వస్తున్నాయి అని చెప్పాలి కదా. అట్లీస్ట్ ఒక ఏజ్ వచ్చినా చెప్పాలి. లాస్ట్ వరకు చెప్పకుండా దాన్ని షాప్ లో ఇచ్చేటప్పుడు కూడా దాన్ని న్యూస్ పేపర్ చూపిస్తారు. ఏముంది దాని తప్పే ఉంది, దాన్ని దాచడానికి ఏముంది, అసలు ఏం దాచడానికి ఏం లేదు. అది న్యాచురల్ థింగ్. అది దానికి కూడా వీళ్ళు ఇంత చేస్తేనే మన పిల్లలకి ఏమవుతుందంటే, ఇప్పుడు అదేంటి తెలుసుకోవాల్సి వస్తుంది. చంద్రముఖి సినిమాలో వెళ్ళొద్దని చెప్తే వెళ్తారు వాళ్ళు. అలాగే పిల్లలు కూడా అంతే, ఏదైతే చేయొద్దని చెప్తారో ఆటోమేటిక్ గా పిల్లలు అది చేస్తారు. సో మనకి ఏంటంటే, సొసైటీ దాన్ని చిన్నప్పటి నుంచి తప్పు ఆ విషయంలోకి వెళ్ళకూడదు. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు అసలు ఇండియాలో. చిన్న పిల్లలు ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తే తీసుకుంటారు, ఈ వీడియోస్ చూసినా కూడా తీసుకుంటారు. సో వాళ్ళు ఏదైతే చూస్తారో అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కూతురు దగ్గర అలా చేస్తే రేపు పొద్దున 6th, 7th, 8th స్టాండర్డ్ వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీనో వాళ్ళ చెల్లినో చూస్తారు. అలాగే చూస్తారంటే ఈజీగా చెప్పగలను.
6th 7th కదా చూస్తే ఏమవుతుంది, ఏం చేయలేదు కదా అంటే ఓకే. అదే మైండ్ సెట్ తోనే 6th 7th 8th 10th 11th 12th దాకా చూస్తారు, ఇంటర్ వస్తారు. అదే వీడియోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాడికి మెన్ పవర్ వచ్చేస్తుంది. మమ్మీ కన్నా చెల్లి కన్నా పవర్ఫుల్ అవుతాడు. సో ఆటోమేటిక్ గా ఏం చూస్తున్నాం, చెల్లిని చేశారు, చంపేశారు, వాళ్ళ సొంత అమ్మనే చేశారు, ఎంతమంది చూసాం. సో ఇలా వీడియో పాస్ చేయడం అనేది సోషల్ మీడియాలో చాలా తప్పండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో మనం హ్యాపీనెస్ ఎత్తుకోకూడదు. అలాంటి వీడియోస్ కి మనం హ్యాపీనెస్ ఎత్తుకోకూడదు. ఎంత వరకు మన అగేన్స్ట్ గా ఉంటే వాళ్ళు వీడియోస్ మానేస్తారు. చూడకండి, సబ్స్క్రైబ్ చేయకుండా అలాంటి ఇంకా ఎన్నో ఉంటాయి. షించాన్ చాలా మంది ఉన్నారు, షించాన్ కాదే ఇంకా చాలా మంది యూట్యూబర్స్ మంచి కంటెంట్ తో ఉన్నారు. వాళ్ళని చూడండి, మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చే కంటెంట్ ఉన్నారు, వాళ్ళని చూడండి. అంతే తప్ప ఇలాంటి వాళ్ళు చేసి మనం ఇంకా చేస్తే ఇప్పుడు ఇంత ఉంది, ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్స్ మంది సబ్స్క్రైబర్ ఉన్నారని చెప్పేసి వాడి కింద ఉన్న అప్కమింగ్ యూట్యూబర్స్ వాళ్ళలాగే కంటెంట్ చేస్తారు. సో ఫస్ట్ మనం చూడడం ఆపాలి, దాని తర్వాత వాళ్ళని అందాం. సో ఇప్పుడు అయినా వాళ్ళకి బుద్ధి లేదు, మనం చేస్తాం కాబట్టి మనకి బుద్ధి లేదు అని చెప్పుకోవాలి. సరే చూసే వాళ్ళకి చెప్తాను నేను. ఇప్పుడు మనం ఈ వీడియో మీరు చూసే కల్లా అరెస్ట్ చేసేసుకుంటారు ఈ పార్టీ వాళ్ళని, వాళ్ళ ఆడే ఫ్రెండ్ ని. సో చూసారు కదా, ఇదండి. ఇప్పుడు నేను దీన్ని చెప్పాలనుకుంటే అండ్ ఆల్సో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, అందరూ సాయి తరుణ్ తేజ్ గారు రియాక్ట్ అయ్యారు, చాలా మంచి పని చేశారు అని చేసి అంటున్నారు. ఫస్ట్ నేను ఇట్స్ గుడ్, ఆయన చేసింది చాలా మంచి పని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది అనుకుంటే ఎవరికంటే మన యూట్యూబ్ ఫ్యాన్డమ్స్ లో ఉన్నారు కదా, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా ఫస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పాలండి. ప్రభాస్ ఫ్యాన్స్ దాన్ని చాలా త్వరగా రియేట్, చాలా మంది ప్రభాస్ ట్వీట్స్ నేను చూశాను. చాలా పెద్ద పెద్ద ఐడీస్ కూడా దాన్ని అగెనిస్ట్ వేయడం వల్ల దాని తోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా దగ్గర వచ్చారు. దాని తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్, ఈ ముగ్గురు ఫ్యాన్స్ ఎక్కువగా చూసాను. సో వీళ్ళు ముగ్గురిని మెన్షన్ చేస్తున్నాం. వేరే వాళ్ళు చేస్తుంటే మీకు కూడా అప్రిషియేషన్ ఇస్తున్నాను. సో వీళ్ళు ముగ్గురు ఇలా చేసిన వల్ల, ఈ ముగ్గురు ఫ్యాన్స్ నేను చూసాను కాబట్టి చెప్తున్నా, చేయడం వల్ల కొన్ని వేల ట్వీట్లు జనరేట్ అయ్యి దాంట్లో ఒక ట్వీట్ ని సాయి తరుణ్ చూసి రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అవ్వడంతో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం మెన్షన్ చేశారు, డిప్యూటీ సీఎం అలాగే మెన్షన్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పారు. అలాగే మంచు గౌరవ్ వీళ్ళందరూ చేశారు అనమాట. దానికి సాయి తరుణ్ చేసిన ట్వీట్ కి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. సో ఇక్కడ సాయి తరుణ్ తేజ్ గారు ఇస్తున్నారు కానీ మనోళ్ళు ట్విట్టర్ ఫ్యాన్డమ్స్ వాళ్ళు చేసింది ఒక మంచి పని అని మనం చెప్పుకోవాలి. అన్ని ట్వీట్స్ ఒక తప్పు చేస్తే అడిగే వాళ్ళు ఉన్నారు ట్విట్టర్ వాడండి. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లు కాదు, ట్విట్టర్ లో మన నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నాలెడ్జ్ గెయిన్ చేయడం పాటు ఎవరైనా తప్పు చేస్తే తప్పురా అని మనం చెప్పగలం. సపోజ్ వినలేదా, ఇలా అందరు కలిసి రోడ్డు లాగి తప్పురా నువ్వు చేసిందని చెప్పి పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళీ వదిలేస్తాం. ఇప్పుడు నాకు ఆ బ్రో మీద తప్పు నాకేం లేదు, అంటే కోపాలు ఏం లేవు. ఆ బ్రో మీద తప్పు చేశాడు, ఆ తప్పుకి ఆయన పనిష్మెంట్ తీసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళు డిజర్వ్ అయ్యే పనిష్మెంట్ తీసుకోవాలి. అది నేను చెప్తున్నా, ఓకేనా. సో ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అనే, ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ అని వీళ్ళందరినీ మనం చూసి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ చూసి మనం ఏంటంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ట్విట్టర్ లో వాళ్ళు ఇప్పుడు ఒక హీరో మీద ఇంకో హీరోకి వస్తే అరే మా హీరో మీదకి వచ్చారా అని చెప్పి వేసుకుంటారు. అలాగా వేరే వాళ్ళు మంచి పని చేస్తే మంచి పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే మొన్న పవన్ కళ్యాణ్ బద్రీనాథ్ ఫ్యాడ్ ఎడిట్ వచ్చింది. ఎంతమంది బాగుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాగుందని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. 3 million రీచ్ తీసుకొచ్చారు. దాని కింద మన డివివి ప్రొడక్షన్ హౌస్, ప్రియాంక మోహన్ గారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, తప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే మన ట్విట్టర్ ఫ్యాండమ్, తెలుగు ట్విట్టర్ ఫ్యాండమ్స్ వాళ్ళ హీరో జోలికి వస్తే అప్పటి వరకు నా హీరోరా అని చెప్పేసి డిఫెండ్ చేసుకుని మిగతా వాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. అదే ఒక్కడు తెలుగు రాష్ట్రాల్లో తప్పు చేస్తున్నాడు, తప్పు చేయబోతున్నాడు, ఇలా ఆ సైన్స్ కనబడుతున్నాడంటే అందరు హీరో ఫ్యాండమ్స్ ఒకటయ్యి ఆన్ని ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకొచ్చి తప్పు చేసినట్టు అందరికీ తెలియపరుస్తారు. సో అది ట్విట్టర్ సీఎం దాకా వెళ్తుంది. సో ఇదండి ట్విట్టర్ లో ఉన్న పవర్. సో ఫస్ట్ ఫ్యాన్స్ ఉన్న పవర్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో. సో ట్విట్టర్ వాడండి, ఒకటే చెప్తున్నా. ఇలాంటి పనులు
మనకి నేర్పిస్తుంది. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మనకి రెండు నేర్పిస్తుంది, నాలెడ్జ్, డిసిప్లిన్. నాలెడ్జ్ ఏం చేస్తుందంటే ఇది తప్పురా అని నీకు చెప్తుంది. డిసిప్లిన్ ఏం చేస్తుందంటే ఆ తప్పు పని నువ్వు చేయకూడదురా అని నేర్పిస్తుంది. ఈ రెండు లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. అది వాళ్ళు వ్యూస్ కోసం, డబ్బుల కోసం చేస్తారని మనకి తెలుసు. కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నలుగురు చూసి నలుగురు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది ఇంపార్టెంట్. సెల్యూట్ టు ట్విట్టర్ ఫ్యాండమ్ యువత. అండ్ ఆ బ్రోకి ఏ పనిష్మెంట్ అయితే జరుగుతుందో అని నీకు చెప్తాను. ఇదని నేను చెప్పాలనుకోండి, నేను చెప్పేశాను. ఏం ప్రిపేర్ అవ్వాలి, నాకు తోచింది 2-3 పాయింట్స్ రాసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశాను. అండ్ మంచిది చూద్దాం, మంచిది విందాం, మంచిది చేద్దాం, మంచిగా ఉందాం. ఇదొక్కడే నేను చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తో, నెక్స్ట్ వచ్చే మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ వచ్చే సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ థ్యాంక్ యూ, బాయ్.